హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం అనేది నాట్ సో ఈజీ గురు. ఎందుకంటే రాను రాను పరిస్థితులు అట్లనే తయారైనాయి. ఒకప్పుడు ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేయడం అనేది చాలా సింపుల్ విషయంగా ఉండేది. రోజు రోజుకి ఆధార్ యొక్క కండిషన్స్, ఆధార్ యొక్క టర్మ్స్, ఆధార్ యొక్క ప్రాసెస్ని స్ట్రెంథెన్ చేయడానికి భారత ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ని, గైడ్లైన్స్ని తీసుకొస్తుంది. అందులో భాగంగా ఆధార్లో నేమ్ కరెక్షన్ చేయడం నాట్ సో ఈజీ. ఒకప్పుడు ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు పెట్టి మనం నేమ్ చేంజ్ చేసుకునేది, అది 1 వీక్లోనో 10 డేస్లోనో అప్డేట్ అయ్యేది. కానీ రీసెంట్ టైమ్స్లో అది ఓటర్ ఐడి కార్డు పెట్టినా, పాన్ కార్డు పెట్టినా, ఈవెన్ పాస్పోర్ట్ పెట్టినా కూడా ఇన్వాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ అని చెప్పి మనకి మెసేజెస్ వస్తున్నాయి. ఆ డాక్యుమెంట్, ఆ ప్యాకెట్ రిజెక్ట్ అవుతుంది. ముందుగా జనరల్ పబ్లిక్, సాధారణ ప్రజలు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అది పేరు అయితే 2 సార్లు మాత్రమే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఒకసారి, జెండర్ అయితే ఒకసారి మాత్రమే చేసుకోవచ్చు. అది కాకుండా బయోమెట్రిక్ అప్డేట్ అయినా, అడ్రస్ అయినా ఎన్నిసార్లు అయినా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయాన్ని పక్కన పెడితే నేమ్ చేంజ్ ఇది కేవలం 2 సార్లు మాత్రమే. అంటే ఆధార్ కార్డు దిగిన తర్వాత 2 సార్లు మాత్రమే పేరు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక చాలామంది ఈ పేరుకి 2 సార్లు కాకుండా అంతకు మించి ఎక్కువసార్లు కరెక్షన్ చేస్తే లిమిట్ క్రాస్ అయినట్టుగా మెసేజెస్ రావడం, ఎన్నిసార్లు చేసినా కూడా రిజెక్ట్ అవడాన్ని చూస్తున్నాం. మరి ఇంతకీ అసలు లిమిట్ ఉందా లేదా అనే విషయం ఎలా తెలుసుకోవాలి? దానికోసం మీరు myaadhar.uidi.gov.in ఆ వెబ్సైట్కి వెళ్ళి మీ ఆధార్ నెంబర్తో లాగిన్ అయ్యి దాంట్లో అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ప్రొసీడ్ క్లిక్ చేస్తే మీకు లిమిట్స్ ఉన్నాయా లేదా అని చూపెడుతుంది. ఈ కేసులో కనుక చూస్తే నేమ్కి ఎన్ని లిమిట్స్ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్కి ఎన్ని లిమిట్స్ ఉన్నాయి, అడ్రస్కి ఎన్ని లిమిట్స్ ఉన్నాయి అనేది మీరు ఆ స్క్రీన్లో చూసుకోవచ్చు. ఒకవేళ మీ నేమ్కి కనుక లిమిట్స్ ఉంటేనే మీరు మీ ఆధార్ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి రిలవెంట్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇస్తేనే అప్పుడు చేంజ్ అవుతుంది. ఇది ఇక్కడ వరకు చాలామందికి తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళైతే ముందుగా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే అసలు లిమిట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మై ఆధార్ పోర్టల్ త్రూ. ఓకే, ఇక మీరు చెక్ చేసుకున్నారు, లిమిట్స్ అవైలబుల్ ఉన్నాయి, కానీ పేరు చేంజ్ అవ్వట్లేదు. ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా రిజెక్ట్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో రిజెక్షన్స్ చాలా 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 పెరిగిపోయాయి. ఒకప్పుడు పాన్ కార్డు పెట్టినా, ఓటర్ ఐడి కార్డు పెట్టినా, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టినా సింపుల్గా చేంజ్ అయ్యే నేమ్స్ ఇప్పుడు అవ్వడం లేదు. ఎగ్జాంపుల్, ఒక పర్సన్, ఆమె పేరు లక్ష్మి అనుకుందాం. అది పెళ్లి కాకముందు ఆమె సమ్ XYZ లక్ష్మి, లేదా ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను సోనీ లక్ష్మి. సోనీ వాళ్ళ ఇంటి పేరు, లక్ష్మి ఆమె పేరు. సోనీ లక్ష్మి కాస్త వాళ్ళ ఇంటి పేరు మారింది పెళ్లి తర్వాత. సో ఆమె ఏం చేసింది, ఒక 2 సంవత్సరాల క్రింద ఝాన్సీ అనే ఇంటి పేరుకి మార్చుకుంది. అంటే సోనీ కాస్త తన పేరు లక్ష్మి, తన ఇంటి పేరు సోనీ పెళ్లి కాకముందు. సో సోనీ లక్ష్మి కాస్త ఝాన్సీ లక్ష్మికి మార్చుకుంది. అప్పుడు ఏ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ పెట్టింది? ఎగ్జాంపుల్ మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టింది అనుకుందాం. మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టి లాస్ట్ టైం చేంజ్ చేసుకుంది, లేదా ఓటర్ ఐడి కార్డ్ పెట్టి లాస్ట్ టైం చేంజ్ చేసుకుంది. ఇప్పుడు తను PF కోసమో, లేదా తను పనిచేస్తున్నటువంటి వర్క్ ప్లేస్లో అవసరం అవుతుందనో, జాబ్ అప్లై చేయడానికనో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనో మళ్ళీ నేను పాత ఇంటికి పేరుకి వెళ్దాం అనుకుంటున్నాను అని అనుకుంటుంది. అంటే ఝాన్సీ లక్ష్మి కాకుండా మళ్ళీ సోనీ లక్ష్మికే వెళ్దాము అని అనుకుంటుంది. దానికోసం SSC మెమో పెట్టినా, ఓటర్ ఐడి కార్డు పెట్టినా, పాన్ కార్డు పెట్టినా, ఇలాంటి డాక్యుమెంట్స్ ఏవి పెట్టినా రిజెక్ట్ చేస్తుంది ఆధార్ లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం. చాలా కేసెస్ని స్టడీ చేసాం, చాలా ఆధార్ సెంటర్స్ వాళ్ళని అడిగినాము ఇటువంటి కేసెస్ గురించి. సో దీని తర్వాత మనకి అర్థమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తన పేరులో కరెక్షన్స్, అంటే 1 లేదా 2 లెటర్స్ లేదా స్పేసెస్కి సంబంధించి కరెక్షన్స్ చేసుకోవడానికి రెగ్యులర్ POI డాక్యుమెంట్ సరిపోతుంది. 1, 2 లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలు గనక కరెక్షన్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా గెజిట్ తీసుకోవాల్సిందే. గెజిట్ ఎక్కడ ఇస్తారు? మనకి హైదరాబాద్లో అయితే చెంచల్గూడ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గెజిట్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ నేమ్ చేంజ్ విషయానికి వస్తే, ఇంకొంతమందికి CH, చింతకాయల అనే పేరు ఉందనుకోండి, ఇంటి పేరు, చాలామంది CH అని రాస్తారు. 2 లెటర్స్ ఉన్న వాటిని ఆధార్ రిజెక్ట్ చేస్తుంది. ఇది మాన్యువల్గా జరుగుతుందా, ఆటోమేటెడ్ ప్రాసెస్, సిస్టమ్ ప్రాసెస్ జరుగుతుందా మనకి తెలియదు. కానీ CH అనే 2 అక్షరాలను ఫుల్ ఫామ్ కిందకి మార్చినప్పుడు చింతకాయల అని కనుక చేస్తే అవి రిజెక్ట్ అవుతున్నాయి. ఈవెన్ అలాగే చాలామంది ముస్లిమ్స్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు MD అని, SD అని, లేదా ఇలాంటివి రాస్తుంటారు. అంటే సయ్యద్కి సంబంధించి, మొహమ్మద్కి సంబంధించి. MD అనే దాన్ని మీరు మొహమ్మద్ చేంజ్ చేసి దానికి రెగ్యులర్ POI డాక్యుమెంట్ పెట్టినా కూడా రిజెక్ట్ అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడు చాలామంది పిల్లలు తెలియక ఆధార్ కార్డు దిగినప్పుడు, ఎప్పుడో 5 years 6 years ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్లు అప్పుడు అడగలేదు కాబట్టి వాళ్ళు సన్నీ అని, బుజ్జి అని, కన్నా అని చిన్న ఉన్నప్పుడు ఆధార్ కార్డులో దింపుంటారు. ఇప్పుడు వాళ్ళు SSC చదివే స్టేజ్కి వచ్చారు, 18 ఏళ్ళు వచ్చాయి, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకున్నారు. దాని తర్వాత చూస్తే ఇప్పుడు వాళ్ళ పేర్లు ఆ సన్నీ ప్లేస్లో యాక్చువల్గా సాయి కుమార్ అని ఉంది.
సన్నీని సాయి కుమార్కి మార్చడానికి రెగ్యులర్ పిఓఐ డాక్యుమెంట్ పెడితే రిజెక్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఎన్రోల్మెంట్ సెంటర్స్లో పనిచేసేటువంటి ఆపరేటర్స్ అయినా ఎన్రోల్మెంట్ సెంటర్స్ అయినా ఇది కూడా అర్థం చేసుకోవాలి. రెగ్యులర్గా జరిగేటువంటి అప్డేట్స్ని అది మీరు అర్థం చేసుకోవాలి. అది ఏ రిజిస్టర్ అయినా ఏ ఏజెన్సీ అయినా ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఉంటుంది. 1-2 స్పేసెస్ కానీ లెటర్స్ కానీ కరెక్షన్ ఉంటే మాత్రమే రెగ్యులర్ పిఓఐ డాక్యుమెంట్ పనిచేస్తుంది. అంతకంటే ఎక్కువ కనుక కరెక్షన్స్ ఉంటే తప్పనిసరిగా గెజిట్ తీసుకోవాలి. ఈ గెజిట్ కూడా లిమిట్స్ ఉంటేనే పనిచేస్తాయి. ఎగ్జాంపుల్, ఇప్పటికే తన పేరు 2 సార్లు మార్చుకున్నారు రకరకాల డాక్యుమెంట్స్ పెట్టి, ఇప్పుడు మళ్ళీ పేరు మార్చుకోవాలి అంటే గెజిట్ తెచ్చినా కూడా మారదు. దానికోసం హెడ్ ఆఫీస్కి వెళ్ళి హెడ్ ఆఫీస్లో కలిస్తే వాళ్ళు రికమెండ్ చేస్తారు అది ఏం చేయాలని. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? అమీర్పేట్లో ఉంది, స్వర్ణ జయంతి కాంప్లెక్స్ 6th ఫ్లోర్. ఇక రీసెంట్గా యుఐడిఐ మనకి ఒక ఫార్మాట్ని, ఒక అనెక్జర్ని కూడా ఇచ్చింది. దాంట్లో ఏ కేసెస్ని మనం రెగ్యులర్ పిఓఐ డాక్యుమెంట్ పెట్టవచ్చు, ఏ కేసెస్కి రెగ్యులర్ పిఓఐ పెట్టడానికి లేదు అని. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు అనెక్జర్ 1 అని, ఎక్కడైతే కేసెస్ అలౌడ్ ఫర్ మైనర్ కరెక్షన్స్ ఆర్ అప్డేషన్స్ అని. ఫస్ట్ వన్ చూడండి, స్పెల్లింగ్ మిస్ మ్యాచ్. అంటే యాక్చువల్గా తన ఆధార్ కార్డులో, ఇప్పుడున్న ఆధార్ కార్డులో వరుణ్ పాండే VARUNPANDY ఉంది, కానీ ఇప్పుడు అప్డేట్ చేస్తున్నటువంటి పేరు BARUN అంటే వి ప్లేస్లో బి అంటే సింగిల్ లెటర్ కరెక్షన్ జరిగింది. అక్కడ పిఓఐ డాక్యుమెంట్ ఏమడుగుతున్నారు? రెగ్యులర్ పిఓఐ సరిపోతుందని. అలాగే సెకండ్ కేసు చూడండి, అంటే పలకడానికి సేమ్గా ఉండి, ఎగ్జాంపుల్ శ్రీకాంత్ SRE 2 రాస్తారు, ఏదైనా పలకడానికి సేమ్ పదం కదా, అలాంటి కేసే సెకండ్ వన్. ప్రీతి పాండే PREETI అని ఉంది, కానీ అప్డేట్ చేసుకునేటప్పుడు PRITIకి అప్డేట్ చేసుకుంటున్నారు, దానికి కూడా రెగ్యులర్ పిఓఐ సరిపోతుంది. నేమ్ ఎక్స్పాన్షన్ అంటే చాలామంది VS శ్రీకాంత్ అని రాస్తారు, అంటే వీరశంకర శ్రీకాంత్, VS శ్రీకాంత్ని ఎగ్జాంపుల్ థర్డ్ కేసు కింద ఇక్కడ రామ్ సుందర్ మనోహర్ని RS మనోహర్గా మార్చవచ్చు, అది రెగ్యులర్ పిఓఐ సరిపోతుంది. అలాగే దాని కింద చూడండి, RS మనోహర్ని SR మనోహర్గా, అంటే పేరుని మిడిల్ నేమ్ని ఫస్ట్ నేమ్ని మిడిల్ నేమ్ చేయడానికి ఇది పనిచేస్తుందని. ఇక అనెక్జర్ 2 కనుక మీరు చూస్తే కేసెస్ టు బి హ్యాండిల్డ్ త్రూ ఎగ్జంప్షన్ హ్యాండ్లింగ్ ప్రాసెస్, ఇది కనుక మీరు చూస్తే కంప్లీట్ నేమ్ చేంజ్. ఫస్ట్ వన్ చూడండి, రామ్ మనోహర్ కాస్త ఏమయ్యాడు? శ్యామ్ ప్రసాద్గా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ రామ్ మనోహర్ శ్యామ్ ప్రసాద్గా మారితే దానికి రెగ్యులర్ పిఓఐ సరిపోదు, గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి. గెజిట్ నోటిఫికేషన్తో పాటు ఓల్డ్ పిఓఐ డాక్యుమెంట్, ఓల్డ్ పిఓఐ అంటే ఏంటి? హ్యాజ్ ఆన్ డేట్ ఈయన అప్డేట్ చేసుకుంటున్నప్పటికీ తన ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో ఆ పేరుతో ఉన్నటువంటి ఓల్డ్ పిఓఐ డాక్యుమెంట్. పిఓఐ అంటే మనకు తెలిసిందే కదా, ఓటర్ ఐడి కార్డ్, పాన్ కార్డ్, దీంతో పాటు గెజిట్ కూడా ఉండాలి, అప్పుడే రామ్ మనోహర్ కాస్త శ్యామ్ ప్రసాద్గా మారుతాడు. సెకండ్ కేసు చూడండి, ఫస్ట్ నేమ్ చేంజ్, రామ్ మనోహర్ శ్యామ్ మనోహర్గా మారుతున్నాడు. ఫస్ట్ నేమ్ ఇప్పుడు సాధారణంగా మన దగ్గర మన రీజియన్లో తెలుగు స్టేట్స్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఎక్కడ మనం స్పెసిఫిక్గా రాయము. మన ఇంటి పేరుని చాలా వరకు ముందు రాస్తాం, తర్వాత మన పేరుని రాసుకుంటాం. ఇప్పుడు ఈ కేసులో ఫస్ట్ నేమ్ చేంజ్ అంటే రామ్ మనోహర్ని శ్యామ్ మనోహర్గా చేయాలి అంటే తప్పనిసరిగా గెజిట్ అవసరం. లాస్ట్ నేమ్ చేంజ్ అంటే రామ్ మనోహర్ని రామ్ పాండేగా మార్చాలంటే రెగ్యులర్ పిఓఐ సరిపోతుంది. ఎగ్జాంపుల్, మన దగ్గర చాలామంది చేసేటువంటి పని ఏంటంటే వాళ్ళ ఇంటి పేరుని ముందుగా రాసుకుంటారు. ఇప్పుడు యుఐడిఐ ఇచ్చినటువంటి ఈ స్టాండర్డ్ ప్రాసెస్ ఏదైతే ఎగ్జంప్షన్ హ్యాండ్లింగ్ ప్రాసెస్లు ఉన్నాయో దీంట్లో వీళ్ళు చెప్తున్నది ఏంటి? లాస్ట్ నేమ్ చేంజ్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, తన పేరు పినేపి ప్రేమ్ అనుకుందాం. పినేపి ఇంటి పేరు, ప్రేమ్ తన పేరు. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఏం జరిగింది? పినేపి అయింది. ప్రేమ్ ఏం జరిగింది? లాస్ట్ నేమ్ అయింది. యుఐడిఐ చెప్తున్నటువంటి లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం లాస్ట్ నేమ్ మార్చడానికి అవకాశం ఉంది రెగ్యులర్ పిఓఐతో. అంటే పినేపి ప్రేమ్ అనే ప్లేస్లో రామ్ పెట్టొచ్చు, దానికి అవకాశం ఉంది. కానీ పినేపి తీసేసి ఇంకొక పేరు ఏదైనా పాన్పో అనో ఇంకేదో పిల్లి అనో పెడతా అనుకుంటే మాత్రం దానికి గెజిట్ అవసరం. నా ఇంటి పేరే కదా మార్చేది, నా ఇంటి పేరులోనే కదా స్పెల్లింగ్స్, చింతకాయలకి చింతకాయ అని రాశారు, అది నా తప్పు కాదు కదా అని చెప్పి మీరు అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. బికాజ్ మారుతున్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి యుఐడిఐ చేస్తున్నటువంటి అప్డేటెడ్ గైడ్లైన్స్ ప్రకారమే ఏ సెంటర్ అయినా ఏ ప్రాసెస్ అయినా పనిచేస్తుంది. కాబట్టి చింతకాయ ఉన్నదాన్ని చింతకాయలా రావాలంటే అది టోటల్ గెజిటే అవసరం. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఈ ప్రాసెస్ కాకుండా మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా ఎన్ని సెంటర్స్లో తిరిగినా అది అవ్వదు. ఇక ఫోర్త్ వన్ చూడండి, అడిషన్ ఆఫ్ ఇనిషియల్ ఆర్ కంప్లీట్ ఫాదర్ నేమ్. రామ్ మనోహర్ని రామ్ సుందర్ మనోహర్ చేయడానికి
రెగ్యులర్ పీవై సరిపోతుంది అంటున్నాడు. ఇక్కడ రామ్ సుందర్ మనోహర్ని ఏ కేసు కింద మీరు కన్సిడర్ చేయాలి అంటే, సుందర్ అనేది తన ఫాదర్ నేమ్ అయితే దాన్ని మీరు మీ నేమ్లో యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేమ్ చేంజ్ ఆఫ్టర్ మ్యారేజ్, ప్రీతి పాండే అని ఉంది, ఇప్పుడు ప్రీతి మనోహర్ కావాలి. దానికోసం మ్యారేజ్ సర్టిఫికేట్ విత్ ఫోటో ఉంటే సరిపోతుంది, లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ వితౌట్ ఫొటోస్ ఉంటే కనుక ఓల్డ్ పీవై డాక్యుమెంట్ కావాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా పెళ్ళి అయిన వాళ్ళు తన భర్త పేరు, తన భర్తకి సంబంధించినటువంటి ఇంటి పేరు వీళ్ళ పేరులో యాడ్ కావాలి, చేంజ్ కావాలి అంటే రెగ్యులర్ పీవై డాక్యుమెంట్ పని చేయదు. తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోండి. పెళ్ళి అయిన వాళ్ళు వాళ్ళ యొక్క ఇంటి పేరు మార్చుకోవాలి అంటే తప్పనిసరిగా నేమ్ చేంజ్ సర్టిఫికేట్, దట్ ఈజ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే తన యొక్క ఇంటి పేరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి పేరు మార్చుకోవాలి అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ తప్పనిసరి. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా ఇంటి పేరు మారడానికి అవకాశం లేదు. రెగ్యులర్ పీఓఏలు అంటే పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ కూడా పనిచేయదు. పాస్పోర్ట్ కూడా అన్ని వెరిఫికేషన్ తర్వాతనే ఇస్తారు కదా అని మీరు అడిగినంత మాత్రాన ప్రాసెస్ మారదు. యుఐడిఐ చాలా స్ట్రిక్ట్గా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. గెజిట్ కోసం ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరీ ముఖ్యంగా లేడీస్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి పేరు చేంజ్ చేస్తే మళ్ళీ మీ పేరు మార్చుకోవడానికి అవకాశం ఉండదు. వెరీ స్ట్రిక్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి పెళ్ళి అయిన తర్వాత మీరు కనుక ఇంటి పేరుని మార్చుకుంటే ఫర్ ఎనీ రీజన్, అది ఉద్యోగం కోసమనో, జాబ్ ట్రయల్స్ కోసమనో, ఎడ్యుకేషన్ పర్పస్ అనో, మీరు మళ్ళీ మీ ఇంటి పేరు పైకి అంటే పుట్టింటి గారి లేదా ఎస్ఎస్సిలో ఉన్నటువంటి ఇంటి పేరు కావాలి అనుకుంటే దానికోసం గెజిట్ తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందే. పేరు మార్చుకునే ముందే ఆలోచించండి. వన్స్ ఒక్కసారి ఆధార్ కార్డులో మీ ఇంటి పేరు మార్చుకున్నారు అంటే అది ఫిక్స్ అండ్ ఫైనల్. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు ఇప్పటికే 2 సార్లు కనుక పేరు చేంజ్ చేసి ఉంటే 3వ సారి చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఈవెన్ మీరు గెజిట్ తెచ్చుకున్నా కూడా గెజిట్ ఉన్నంత మాత్రాన ఎన్నిసార్లు అయినా పేరు చేంజ్ చేసుకోవచ్చా అంటే అది అవకాశం లేదు. గెజిట్ ఉంటే కేవలం 2 సార్లు మాత్రమే. ఫస్ట్ టైం అయితే మీరు ఇలాగ ఆధార్ కార్డు దిగుతారు, దాని తర్వాత ఒకసారి కనుక మ్యారేజ్ అయిందని చెప్పి మీరు కనుక పేరు చేంజ్ చేసుకొని ఉంటే దాని తర్వాత ఇంకొకసారి గెజిట్ పెట్టి మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. సో అర్థం చేసుకోండి, టోటల్గా ప్రాసెస్ ఆన్లైన్ అయింది. స్ట్రెంగ్తన్ చేస్తున్నారు ఆధార్ ఎకోసిస్టమ్ని. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఏ డాక్యుమెంట్ అంటే ఆ డాక్యుమెంట్ పెట్టి ఆధార్ చేయడానికి అవకాశం లేదు. నేను మీకు ఇందాక స్క్రీన్లో చూపించినటువంటి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. తప్పనిసరిగా నేమ్ చేంజ్ ఆర్ 1-2 లెటర్స్ ఆర్ అంతకంటే ఎక్కువ కరెక్షన్స్ ఉంటే అండ్ ఆల్సో 2 or 3 వర్డ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటాయి. ఫస్ట్ నేమ్ చేంజ్ చేయాలి అంటే మాత్రం తప్పనిసరిగా గెజిట్ అవసరం. లాస్ట్ నేమ్ చేంజ్ చేయాలంటే గెజిట్ అవసరం లేదు. రెగ్యులర్ పీవై డాక్యుమెంట్ సరిపోతుంది. మనం సర్నేమ్ని ఫస్ట్ నేమ్ కింద రాస్తాం, అంటే మన ఇంటి పేరుని మొదటి నేమ్ కింద రాస్తాం. కానీ ఆధార్ ప్రాసెస్లో ఇంటి పేరు లాస్ట్ నేమ్ అని కాదు, వాళ్ళు అడుగుతున్నది లాస్ట్ నేమ్ చేంజ్. అంటే ఈ లాస్ట్ చివరన అంటే 2 అక్షరాలు ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ శ్రీకర్ కుమార్, శ్రీకర్ ఇంటి పేరు, కుమార్ ఆయన పేరు. కుమార్ అనేది మార్చి శ్రీకర్ కుమార్ ప్లేస్లో వేరే చేసుకోవడానికి రెగ్యులర్ పీవై సరిపోతుంది యాజ్ పర్ వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం. కానీ శ్రీకర్ అనే పదం మార్చాలంటే మాత్రం అవ్వదు, అది గెజిట్ కంపల్సరీ. నేను స్క్రీన్ పైన చూపించినటువంటి ఈ ఇమేజ్ని ఫాలో అవుతూ మీరు అప్డేట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా చేంజెస్ జరుగుతాయి. దీంతోపాటు కొత్త ఆధార్ కార్డు దిగేటప్పుడు కొన్ని గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎక్కడైనా మీకు నాలెడ్జ్ అనిపించినా, మంచి విషయం తెలిసిందనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.